హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నిన్నటి నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. నైట్ నేను ఏం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఈరోజైతే ఈ మొక్కలైతే తీసుకొని వచ్చేసానండి. ఇవి పండ్ల మొక్కలు అనమాట. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదండి, జామ మొక్క, ఆ తర్వాత వచ్చేసి కమలా పండు, ఇది వచ్చేసి సపోటా పండు అనమాట. ఈ 3 మొక్కలు అయితే తీసుకొని వచ్చేసాను ఈరోజు. ఇంకా అవి ఎప్పుడు తెచ్చాను, ఎలా తెచ్చాను ఏంటి అనేది ఈరోజు నేను అనుకున్నది ఏంటి, జరిగింది ఏంటి అనేసి వివరాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ చెట్ల దగ్గర నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. అవి ఎలా తెచ్చాను, ఎప్పుడు తెచ్చానని కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. ఇంకా ఇదిగోండి, ఇంకా మొక్కలైతే చూపించేశాను కదా. నైట్ అయితే ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అసలు ఎగ్ ఫ్రై కూడా చెయ్యాలి అనుకోలేదు, కానీ సిచ్యువేషన్స్ అనమాట, చేయాల్సి వచ్చింది. ఎందుకని కూడా మీతో షేర్ చేస్తానులేండి. ఫస్ట్ అయితే రెసిపీ అయితే చూసేయండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. కొంతమంది ఎగ్ బుర్జీ అంటారు, కొంతమంది ఎగ్ ఫ్రై అంటారు, కొంతమంది ఎగ్ తాలింపు అంటారు. ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారనమాట. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ అయితే చేస్తూ ఉంటారండి. నేనైతే ఈ స్టైల్లో చేశానఅనమాట. చాలా సింపుల్గా చేశాను. చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ వేసానఅనమాట. ఎక్కువ మసాలాలు కానీ ఏవి వేయలేదు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టేశానండి. బాండీ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత 3 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను అందులో. ఆ తర్వాత వచ్చేసి 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకొని మనకు జీలకర్ర కరివేపాకు ఆయిల్లో వేగిన తర్వాత ఈ ఆనియన్ ముక్కలు అనేటివి అందులో యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసి ఇదిగోండి, పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను, సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను అనమాట. వేసేసి ఇవి మంచిగా మిక్స్ చేసుకున్నానండి. కొంచెం అవి మెత్తబడిన తర్వాత ఎగ్స్ అయితే ఇందులో వేసేసాను. ఒక 4 ఎగ్స్ వేసుకున్నానండి. 3 ఆనియన్స్, 4 ఎగ్స్ అనమాట. వేసేసి మూత అయితే పెట్టేశానండి. చూసారు కదా, మనము ఎగ్స్ వేసిన వెంటనే మనం మొత్తం కలిపేసాము అంటే ఒకలాంటి స్మెల్ వస్తుందన్నమాట. నీసు వాసన లాగా వస్తుందండి. అందుకనేసి ఎలా పడితే అలా కలపకుండా ఇదిగోండి, మూత అయితే పెట్టేసి అటువైపు ఇటువైపు అయితే నేను కలుపుతూ ఉన్నానన్నమాట. ఎగ్ అయితే ఇదిగోండి, చాలా సింపుల్గా స్లోగా అయితే చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇది కొంచెం పైన పచ్చిగా ఉంది కదా, అందుకనేసి సింపుల్గా అయితే చేసేసాను. కొంచెం పచ్చిగా ఉందనేసి దాన్ని కింది నుంచి పైకి అలా తిప్పుతూ చేశాను. ఇంకా మనకు ఈ ఎగ్స్ కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం పొడి అయితే యాడ్ చేసుకున్నానండి. కారం పొడి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. చెప్పాను కదా మీతో, నేను ఇప్పుడు తీసుకున్న కారం పొడి కొంచెం కారం ఎక్కువగా ఉంది. ఒక 1 స్పూన్ వేస్తే కారం ఎక్కువగా కనిపిస్తుందండి. అందుకనేసి నేను ఇక్కడైతే ఒక 1/2 టీ స్పూన్ వరకే కారం వేసుకున్నాను. వేసేసి ఇది కూడా 1 మినిట్ మనం వేయించుకున్నామంటే సరిపోతుందనమాట. 1 మినిట్ చాలండి. ఎందుకంటే మనకు పచ్చి వాసన పోయేదానికి మాత్రమేను. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి లాస్ట్లో. ఇంకా మాకైతే మేము సాల్టు, ఉప్పు, కారం 2 తక్కువే తింటామన్నమాట. అలా నేనైతే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసి ఒక 1 మినిట్ మంచిగా మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అసలు ఈరోజు నేను అసలు ఎగ్ ఫ్రై చేద్దాము అని అనుకోనే లేదండి. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. నిన్న వరలక్ష్మి వ్రతం కదా, వరలక్ష్మి వ్రతం కాదు, కృష్ణాష్టమి. నిన్న కృష్ణాష్టమి అండి. సోమవారం కృష్ణాష్టమి అయితే మాకు మంగళవారం ఇచ్చారు.
26th ఇవ్వాల్సింది 27th ఇచ్చారండి. కృష్ణాష్టమి. ఇంట్లో అయితే ఏమీ లేవన్నమాట. మిక్సీ కూడా పాడైపోయింది. ఇదిగోండి రోల్ అయితే తీసుకొని వచ్చేసారు మా ఆయన. ట్యూషన్ నుంచి వస్తూ రోల్ తీసుకొని వచ్చేసారండి. అసలు ఈ రోలు కూడా ఈరోజు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చిందో కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. మీరు వ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. నేను నైటు ఎగ్ ఫ్రై అయితే చేశాను కదా, అది కూడా తినేసి ఇదిగోండి నేను ఈ హాల్లో మొత్తం చక్కపెట్టేస్తూ ఉన్నానండి. మార్నింగ్ ఇదంతా చేశాననమాట. బట్టలు అన్నీ తీసి మడత పెట్టేసి మా పాపకు చెప్పానులేండి, బట్టలు మడత పెట్టేసేయమ్మా అనేసి చెప్తే తను లేచిందే మేము 7కి అలా లేసామండి. ఇంకా మా పిల్లలు కూడా లేచారు. టీవీ చూస్తూ సెల్లులు చూస్తూ అలాగే ఉండిపోయారు. ఇంకా అలా నేనైతే 11:30కి దోశలు అయితే తినేసాము. 11:30 అయిపోయింది. ఎందుకు అంటే మేము గుడికి వెళ్ళాలనుకున్నామండి. కానీ మా ఆయన టిఫిన్ చేసి తినేసి వెళ్దాము అనేసి మా ఆయన అంటారు. మా ఉద్దేశం ఏంటి అంటే అసలు గుడికి వెళ్ళాలంటే మార్నింగే లేచి రెడీ అయ్యి గుడికి వెళ్ళాలని మా ఉద్దేశం అనమాట. మధ్యాహ్నం అయితే మొత్తం ఎండగా ఉంటుందండి, కాళ్ళు కాలిపోతాయి. దానివల్ల మధ్యాహ్నం మేము వెళ్ళకూడదు అనుకున్నాము. కానీ మా ఆయన ఏం చేస్తాడు, ఉదయాన్నే లేచి తినేసి ఆ తర్వాత గుడికి వెళ్దామంటారు. ఇంకా లేచి టిఫిన్ చేసేసి వెళ్ళాలంటే ఎంత లేట్ అవుతుందండి చెప్పండి. ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది కదా, మధ్యాహ్నం వెళ్ళడం మాకు అస్సలు ఇష్టం లేదనమాట. అలాగే కూర్చోండిపోయాము. ఇంకా మా ఆయనకైతే మార్నింగే ఆయన 8:30కే లేచి పళ్ళు అయితే తోముకునేశారు. ఆయన లెమన్ వాటర్ తాగుతారులేండి. లెమన్ వాటర్ ఇచ్చేసాను. ఆ తర్వాత బీపీ టాబ్లెట్ ఇచ్చేసాను. ఇంకా నైట్ అన్నం ఉంటే రైస్ కూడా పెరిగేసి నైటే పెరుగు పేరబెట్టేశాను అనమాట, పాలు కాంచి. ఆ పెరుగు ఆ రైసు ఆయనకు పెట్టేశాను. ఆయనైతే తినేశారు. ఇంకా కూర్చొని ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారండి. ఇంకా రెడీ అవుతాడు, మేము గుడికి వెళ్దాము, రెడీ అవుతాడు, గుడికి వెళ్దాం అనుకుంటే అసలు రెడీ అవనే లేదు ఆయన. మమ్మల్ని ఏమో రెడీ కాపోండి అనేసి అంటూ ఉన్నాడు. తినండి, రెడీ కాపోండి, వెళ్దాము అంటూ ఉన్నాడు. ఇంకా మేము ఎలాగో మేము అనుకున్నట్టు జరగట్లేదులే, ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా ఎందుకులే నాన్న అనేసి మా పాప అయితే విరక్తిగా అనేసింది. సరే 4 గంటల కన్నా తీసుకెళ్తాడు, ట్యూషన్ అయితే లేకుండా చేస్తాడు అనుకుంటే సాయంత్రం కూడా ట్యూషన్ పెట్టేసుకున్నాడు. మధ్యాహ్నం అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. అసలు కాళ్ళు కాలిపోతాయి. లోపలికి చెప్పులు వేసుకొని వెళ్ళేదానికి లేదు కదా, మనం కాలినడకతో వెళ్ళాలి. కాళ్ళు కాలిపోతాయి. మా వల్ల కాదని చేసి మేము ముందు రోజే డిసైడ్ అయిపోయామన్నమాట, మధ్యాహ్నం అయితే వెళ్ళకూడదు అని. సాయంత్రం అన్నా వెళ్దాంలే అనుకున్నాము. సోమవారం అంటే 26th రోజు ట్యూషన్ పెట్టేసుకున్నారు 4కి. మళ్ళీ 6కి ట్యూషన్ ఉంది. ట్యూషన్ పెట్టేసుకున్నారు. 8:30కి అలా ఇంటికి వచ్చేస్తారనమాట. అలాగే సరేలే ఇంకా ఆ రోజు అంటే పెట్టేసుకున్నారు. కనీసం లీవ్ కదా 27th మంగళవారము, ఆ రోజైనా గుడికి తీసుకెళ్తారులే అని చెప్పేసి ఆశపడ్డాము. ఆ రోజు కూడా అలాగే చేశారనమాట. సరే అనేసి గమ్మునైపోయాంలేండి. ఇంకా మేము ఇంకేం చేయలేదు. ఏం చేయలేక గమ్మునైపోయినాను. ఇంట్లో కూడా అసలు ఏమీ లేవండి. టమాటాలు లేవు, అల్లం లేదు, దానికి తగ్గట్టుగా ఆనియన్స్ కూడా లేవన్నమాట. ఏమన్నా చేద్దాము అంటే ఇంకా మార్నింగ్ అయితే దోశ వేసుకొని మామిడికాయ ఉంటుంది కదా, ఊరగాయ వేసుకొని ఇంకా మేమైతే తినేసాము. తినేసేసరికి 11:30 అయిపోయింది. ఇంకా మా పాపకైతే బట్టలు మడతేయమ్మా అని చెప్తే అదిగోండి బట్టలన్నీ మడతేసి సోఫాలోనే పెట్టేసి తను అలాగే పడుకునేసింది. ఇంకా మేమైతే ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు 12:30కి అన్నం వండేసి 12:30కి అయితే బయలుదేరామండి. ఎందుకంటే మిక్సీ పాడైపోయింది. ఇంకా చట్నీ చేసుకునేదానికి లేదనమాట అందులో. ఇంకా ప్రతిదీ మనకు మిక్సీ ఉంటేనే కదండి వంటలు చేసుకోనికి అవుతుంది. ఇంకా మిక్సీ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. అందుకనేసి ఇంకా కనీసం మధ్యాహ్నం అన్నా వెళ్దాము, మిక్సీ తీసుకొని ఇంకా మళ్ళీ వాళ్ళు అన్నానికి వెళ్ళిపోతారు, మనకి అది రెడీ చేసి ఇచ్చేసరికి లేట్ అయిపోతుంది అనేసి 12:30కు అన్నం చేసి పెట్టేసి 12:30కి అయితే బయలుదేరామండి మేము. మిక్సీ ఇచ్చేసి ఇంకా అలాగే మంగళం సైడు చెన్నై ఉంటుంది కదా, ఆ సైడు
చెట్లు, మట్టి ఇదంతా దొరుకుతుందనమాట. ఎలాగో బయటకొచ్చేసాం కదా! చెట్లన్నీ అలాగే ఉన్నాయండి. మేము నాటలేదనమాట చెట్లు. ఒక 5, 6 చెట్లు అలాగే పెట్టేసాము. అవి మంచిగా పెరగటం గూడా లేదు. ఎందుకంటే నాటలేదు, మట్టి ఎక్కువ లేదు గదా! దానివల్ల. నాటినటివైతే బాగొస్తున్నాయి. నాటనిటైతే సరిగ్గా రావట్లేదు. ఇంకా మట్టి తొట్లుంటే నాటుకోవచ్చనేసి ఈ మధ్య మొన్న తిరుచెన్నూరుకైతే వెళ్ళాము. ఆ రోజు వెళ్ళి కుండీలైతే తీసుకొనొచ్చేసానండి. సండే రోజనుకుంటా. కుండీలు తీసుకొనొచ్చేసాను. ఇంకా మట్టి ఒకటి తీసుకొని రావాలి. మట్టి గూడా తెచ్చేసామంటే మొక్కలు నాటేసుకోవచ్చు అనేసి అనుకున్నాము. ఇంకెలాగో బయటకొచ్చేసాం గదా! అనేసి 2 బ్యాగులైతే ఎప్పుడు బండిలో పెట్టుకుంటాంలెండి. ఇంకా అక్కడ మిక్సీ ఇచ్చేసాము. సాయంత్రానికి 8:30కి వచ్చేయండి సార్ ఇస్తాను అని చెప్పేశారు ఆయనైతే. సరేలే 8:30కి వస్తుంది గదా! అనేసి ఆయన గూడా అనుకున్నాడు. ఇంకా మేమైతే మధ్యాహ్నం అక్కడ మిక్సీ ఇచ్చేసి చెట్ల కోసమైతే వెళ్ళామండి. వెళ్ళి ఇంకా మట్టి ఒకటే తెచ్చుకుంటామా? లేదు గదా! ఇంకా పూలు చెట్లు గూడా తెచ్చుకుందాము అనుకున్నాను. మొత్తం తిరిగేసాననమాట. నర్సరీ అంతా తిరిగేసాను. కానీ పూల మొక్కలైతే అంత బాగోలేవండి. అసలు హెల్తీగా లేవనమాట. అందుకనేసి ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ చెట్లు అనమాట ఇవి. సపోటా, కమల, జామ చెట్టు ఈ 3 అయితే తెచ్చుకున్నాను. జామ చెట్టుకైతే పండైతే వచ్చేసిందండి. అది పిందె అనుకున్నాము. పండుగా మాగలేదులే అనుకున్నాము. అతన్నడిగితే అది హైబ్రిడ్ సార్ అన్నారు. హైబ్రిడ్ అయితే అంత తియ్యగా ఉంటుందనేసి కొంచెం అనుమానం అనమాట. మీకు తెలిస్తే చెప్పండి అది హైబ్రిడా లేకపోతే నాటా అనేసి. అది నేను నాటుదే అనుకుంటున్నాను. దాని టేస్ట్ చూసి చాలా తియ్యగా ఉంది. లోపల గూడా వైట్‌గా ఉందనమాట. పింక్ కలర్‌లో లేదు. అలాగని లావుగా వచ్చి అది మాగింది లేదండి. చిన్నగానే ఉంది. మాగిందనమాట. నేనైతే అది నాటుదే అనుకుంటున్నాను. తొందరగా అయితే పండొచ్చేసింది. అది గూడా తిన్నాంలెండి. చాలా స్వీట్‌గా ఉంది. చాలా సంతోషం అయిపోయింది నాకైతే. ఫ్యూచర్‌లో ఈ చెట్టు కాయలే గదా మనం తినేది అని అనిపిచ్చింది. ఇంకా ఇదంతా ఫ్యూచర్ ప్లానేనండి. ఇంకా మా సొంతింటికి వెళ్ళడానికి ఇంట్లో ఫర్నిచర్స్ అంతా తీసి పెట్టేశాను. ఇంకా మొక్కలు పని ఉండదనమాట. ఇంగా పైన గార్డెన్ వేసుకుంటాం కదా! మాకు మొక్కలంటే చాలా ఇష్టం అనమాట. గార్డెన్‌కి పూల మొక్కలు ఎక్కువ పండ్ల మొక్కలు వేసుకుందాము. ఫ్యూచర్‌లో ఇంకా ఎన్నెన్ని మందులు జల్లి చేస్తారు అనేసి భయంతో అండి. ముందుటి నుంచే మనం పెంచుకున్నామంటే పండ్లయితే వస్తూ ఉంటాయి గదా! మన ఇంట్లోనే పెంచుకొని తినొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. అదనమాట. ఇంకా మా ఆయనైతే 8:30కండి ట్యూషన్‌కెళ్ళేసి 8:30కైతే వెళ్ళారంట. వెళ్తే వాళ్ళు మూసేసి వెళ్ళిపోయారు. ఇంకా ఏం చేయాలో ఆయనకి అర్థం గాక రోలయితే తీసుకొనొచ్చేసారండి. 8:30కి రోల్ తీసుకొనొచ్చేసారు. కొద్దిసేపు ఇంకా మొక్కల గురించి మా పిన్ని వాళ్ళతో మాట్లాడుతూ అలా కొద్దిసేపు ఉన్నాము. వాళ్ళకి గూడా మొక్కలంటే చాలా ఇష్టమనమాట. ఇంకా తిన్నారా అమ్మా అంటే తినలేదు అని చెప్పేసాను. తినాలి అని చెప్పాను. ఇప్పుడే మామొచ్చాడు తినాలి అని చెప్పాను. ఇంకా వెంటనే తినేసి ఇంకా ఫోన్ అయితే పెట్టేసి తినేసి ఇంకా మా ఆయనైతే పడుకున్నారండి. నేనైతే ఇదిగోండి ఇంకా ఇవంతా క్లీన్ చేసుకుంటే మార్నింగ్‌కి పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మనం ఏం పని చేసుకోవాలన్నా కూడా మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది కదా! నిద్ర లేసి వస్తానే క్లమ్జీగా ఉన్నిందనుకోండి హాల్‌లో అసలు ఏ పని చేయబుద్ధి కాదు. మైండ్ అంతా ఒక రకంగా అయిపోతుంది. అందుకనేసి ముందు రోజు పని హ్మ్. ఆ రోజే చేసుకున్నామంటే బావుంటుంది గదా! ఆ రోజు పని ఆ రోజే చేసుకోవాలి. మరుసటి రోజు ఎలాగో మళ్ళీ పని ఉంటుంది. మళ్ళీ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో నేను ప్రతిసారి ఇలాగే చేస్తుంటాను. ఒకసారి మార్నింగ్ చేయలేదు అంటే నైట్ అయితే చేసేసుకుంటానండి. ఏ పనైనా గూడా. అది పూర్తి చేసుకుంటాను. ఇంకా వంట రూమ్‌లో పని అంటారా ఇంకా ఎంతసేపు వంట రూమ్‌లో ఉన్నా గూడా వంట రూమ్ పని అట్లే ఉండిపోతుంది మనకి. ఇంకా ఇక్కడైతే పాపను మడతేయమని చెప్పాను. చాలా బాగా మడతేసిందండి. మనము ఐరన్ చేసుకుంటే ఎలా మడతేసుకుంటామో అలా మడతేసింది. నేను ప్రతిసారి అలాగే మడతేస్తూ ఉంటాను కాబట్టి నన్ను చూసి తను గూడా నేర్చేసుకొని అలాగే మడతేసిందండి. ఇంకా అవన్నీ సెపరేట్‌గా చేసేసి మా పిల్లల బెడ్‌రూమ్‌లో మా పిల్లలవి మా బెడ్‌రూమ్‌లో మావి పెట్టేశారనమాట. బాబువి మా ఆయనయి ఇటుపక్క నావి ఉండాయి. ఇటుపక్క అయితే పాపవి ఉండాయండి బట్టలు. ఇంకా బుక్సు అన్నీ. అన్నం తినేది హాల్‌లోనే.
కూరగాయలు కట్ చేసేది హాల్లోనే అనమాట. అందుకనేసి ఇంకా అన్నీ అలా ఉండిపోయాయి. మొత్తం ఎత్తి పెట్టేశాను. ఇప్పుడు చూసారు కదండీ, హాల్ అయితే చాలా నీట్‌గా ఉంది. మా పాప అయితే ఇంకా ఆయిల్ పెట్టమ్మా అని చెప్పేసి కూర్చునేసిందనమాట నా దగ్గర అయితే. ఇంకా నేను కూడా దివానా సెట్ కవర్ ఉంది కదా, అది కూడా తీసేసానండి. మార్నింగ్‌కి వాషింగ్ మిషన్‌లో వేసేసుకోవచ్చు అనేసి దగ్గర అంటే గుమ్మం దగ్గర పెట్టేశాను. లేస్తానే బయటెళ్తానండి. కొంచెం చెట్లు చూస్తూ గాలి పీల్చుకుంటే దానికి. ఇలా ఈ మధ్య అయితే నేను ముందుగానే బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేసేస్తూ ఉన్నాను. అలా రెడీ చేసి పెట్టుకొని. దానివల్ల ఏంటంటే పిల్లలు స్కూల్‌కెళ్తానే నేను బట్టలైతే ఆరేస్తానండి. అలా అలవాటయిపోయింది. ఈరోజైతే రేపు బెడ్‌షీట్లు, టవల్స్ ఇవన్నీ పెట్టుకుందాము ఆ సెక్షన్ అనేసి ఇదిగోండి దివాన్ అయితే పక్కన పెట్టేశాను. ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్ యూ అండి.